ఓకే. ప్రెజెంట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే గనక, మనం నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే ఎస్‌వైఎస్ మాడ్యూల్. సో, ఉదాహరణకి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ సంబంధించిన ప్రోగ్రామ్ మీకు చెప్పాను. సో, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనకి కనిపిస్తున్న ప్రోగ్రామ్ ఉందో, ఈ ప్రోగ్రామ్‌కి మన ఇన్పుట్స్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఇస్తామండి. సో, ముందుగా నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి ఈ ప్రోగ్రామ్‌ని మనం ఇలా రాసి, సో ఇంపోర్ట్ ఎస్వైఎస్. సో మనకిక్కడ ఎస్వైఎస్ మాడ్యూల్ ఏం చేస్తుందంటే కనుక, ఎస్వైఎస్ మాడ్యూల్ హెల్ప్స్ టు ఇంటరాక్ట్ హెల్ప్స్ టు ఇంటరాక్షన్ బిట్వీన్ ప్రోగ్రామ్ అండ్ పైథాన్ ఇంటర్ప్రిటర్ అండి. అంటే మనకి ఒక హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే ఇంటరాక్షన్ ఏ విధంగా మన ప్రోగ్రాము, అలాగే ఏ విధంగా మనం పైథాన్ ఇంటర్ప్రిటర్ రెండు ఇంటరాక్ట్ అవ్వాలి అని చెప్పడానికి ఎస్వైఎస్ మాడ్యూల్ ఉపయోగిస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు నేను కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఇస్తాను. సో ఆ అవుట్పుట్ అంతా కూడా ఒక లిస్ట్ మనం ఇచ్చే ఇన్పుట్స్ అన్నీ కూడా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ద్వారా మనం ఇచ్చే ఇన్పుట్ అంతా కూడా ఇక్కడ ఆర్గ్వి ఆర్గ్వి సో మీ క్లాస్లో చెప్పాను, జావాలో అయితే ఆర్గ్జెస్ ఉంటుంది అని. సో మనం ఇచ్చే ఇన్పుట్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ రూపంలో తీసుకుంటుంది. జావాలో అయితే స్ట్రింగ్స్ రూపంలో తీసుకుంటుంది. అక్కడ యాక్సెస్ చేయడానికి ఆర్గ్స్ ఎస్ అని వాడతాము. ఇక్కడ మరి ఆ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి ఆర్గ్వి. మరి ఆ లెంత్ని కనుక్కోవడానికి ఇక్కడ లెంత్ అనే ఫంక్షన్ వాడాము. అలాగే మనం ఇచ్చే ఇన్పుట్స్లో ఇండెక్స్ 2లో ఏ వాల్యూ ఉందో తెలుసుకోవడానికి మనం ఇది వాడాం. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఓకే, ఫస్ట్ నేను ఈ ప్రోగ్రామ్ని అయితే నేను సేవ్ చేశానండి. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్కి వెళ్తాను. ఫస్ట్ కమాండ్ లైన్ ప్రాంప్ట్కి వెళ్ళి, సో ముందు ఆ ప్రోగ్రామ్ని ఎక్కడ సేవ్ చేశాను ఏంటి అని పాత్ సెట్ చేసుకుందాము. నాకైతే డి బ్లాక్లో, సారీ డి డ్రైవ్లో, ఓకే, డి డ్రైవ్లో కాలేజ్ అనే ఫోల్డర్లో నేను సేవ్ చేశాను. సో అక్కడికి వెళ్ళి నేను ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో పైథాన్, సో నేను నేమ్ ఏమి ఇచ్చాను అనేది ఒకసారి మర్చిపోయాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నేను బిఎస్సి అనే నేమ్ ఇచ్చినట్టున్నాను, bsc.py. సో ఇచ్చేదానికి నేను ఇన్పుట్స్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మీకు ఒకసారి మళ్ళీ ప్రోగ్రామ్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ. ఇలా చూడండి. సో ఇక్కడ నేను ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి అంటే కనుక, నేను పైథాన్ కమాండ్ ఇచ్చి, అలాగే ఫైల్ నేమ్ ఇచ్చి, bsc.py ఇచ్చి ఇన్పుట్స్ ఇచ్చాను. 3, 45, 69, 67, 89 అనేది. సో అది ఈ ప్రింట్ఎఫ్, ఈ స్టేట్మెంట్ ఏం ప్రింట్ చేస్తుందంటే కనుక, మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఒక లిస్ట్లోకి తీసుకుని ప్రింట్ చేస్తుంది. సో లిస్ట్లో కాకపోతే ఫస్ట్ ఇండెక్స్లో ఏముంటుంది అంటే కనుక, ఈ ప్రోగ్రామ్ యొక్క నేమ్ ఉంటుందండి. ఈ ప్రోగ్రామ్ నేమ్ ఏంటండి, bsc.py. సో తర్వాత ఇచ్చిన మన ఇన్పుట్స్ ఏంటంటే 3, 45, 67, 87, 89. సో ఇప్పుడు మనం లెంత్ కనుక్కున్నాం. సో లెంత్ ఎంత ఉందండి చూడండి, 1, 2, 3, 4, 5. సో లెంత్ ఎంత, 5. సో మనకి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటండి, ఫస్ట్ జీరోత్ ఆర్గ్యుమెంట్ ఇది, అలాగే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇది, అలాగే సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇది. సో మనకి 45 ప్రింట్ అయింది. సో ఇది మనకి ఎస్వైఎస్ మాడ్యూలు. ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్ క్లాస్లో ఒకసారి మనం డిస్కస్ చేసాము గతంలో. సో ఇప్పుడు మనం ఎస్వైఎస్ మాడ్యూల్ గురించి మనం ఇంకా కొన్ని చూద్దాం.
సరే నేను ఐడియాలీ ఓపెన్ చేశాను. సో ఐడియాలీ ఓపెన్ చేసి ఆల్రెడీ ఇప్పటికే మనం ఓఎస్ మాడ్యూల్ ఒకసారి ఫైల్స్ ఓపెన్ చేయడానికి, ఫైల్స్ క్రియేట్ చేయడానికి చూసాం, రిమూవ్ చేయడానికి. సో ఓఎస్ మాడ్యూల్ ఏం చేస్తంటే ఓఎస్ మాడ్యూల్ హెల్ప్స్ టు ఇంటరాక్ట్ విత్ అస్ డైరెక్ట్లీ అండి. అంటే మనం ఓఎస్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి, అంటే ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి, ఒక ఫైల్ రిమూవ్ చేయడానికి మనం ఇక్కడ ఓఎస్ మాడ్యూల్ వాడతాం. కానీ ఇప్పుడు మనం ఎస్వైఎస్ మాడ్యూల్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సో ఇంపోర్ట్ SYS. సో ఇక్కడ dir ఫర్ డైరెక్టరీ SYS అని టైప్ చేసి ఎంటర్ చేద్దాం. సో ఇవన్నీ ఏవో చాలా కనపడినాయండి. సో ఇవన్నీ ఏంటి అంటే మన పైథాన్ సాఫ్ట్వేర్తో పాటు వచ్చిన నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అండి. చాలా ఫంక్షన్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ మనకు అనవసరం. బట్ ఇలా మన పైథాన్ సాఫ్ట్వేర్లో ఇన్ని ఫంక్షన్స్ ఉంటాయని చెక్ చేసుకోవడానికి మాత్రమే నేను ఇది వాడి మీకు చూపించానండి. సో నెక్స్ట్ ఎస్వైఎస్ డాట్ పాత్ అని ఇస్తాను. సో ఇక్కడ ఇదేం చూపిస్తుంది అంటే కనుక ఇవన్నీ మీరు చూడండి, ఎస్వైఎస్ డాట్ పాత్. సో ఇదేం చూపిస్తుంది అంటే కనుక ప్రస్తుతం మీ పైథాన్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ అయ్యింది అని చెప్తుంది. సో ఇక్కడ చూడండి, మన పైథాను సాఫ్ట్వేరు సి డ్రైవ్లో ఇన్స్టాల్ అయ్యింది. అలాగే ఇక్కడ చూడండి, సి డ్రైవ్లో, ప్రోగ్రామ్ ఫైల్స్లో, అలాగే విండోస్ యాప్స్లో పైథాన్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. ప్రజెంట్ మన సిస్టంలో పైథాన్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ అయ్యిందో చెప్తూ ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కనుక ఏవైతే మనం ఇన్స్టాల్ అయిన పాత్ ఉంది కదా, ఆ పాత్తో పాటు మనం ప్రోగ్రామ్స్ చాలామంది మీ వాడే ల్యాబ్లో మీ సిస్టమ్ మీద ఫస్ట్ వచ్చి మీరు చేస్తారు, సెకండ్ వచ్చి ఇంకొకరు చేస్తారు, థర్డ్ వచ్చి ఇంకొకరు చేస్తారు. ల్యాబ్ అసిస్టెంట్కి మీరు ఎవరెవరు ఏ పాత్రలో ఏ ఫోల్డర్ నేమ్స్తో ఆ ప్రోగ్రామ్ సేవ్ చేస్తున్నారు, ఏవైనా పాత్స్ ఉపయోగిస్తున్నారా, లేకపోతే మీ ఫ్రెండ్స్ నేమ్స్ కానీ రకరకాల నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్స్ ఏమైనా సీక్రెట్గా ఏమైనా మీరు నేమ్స్ పెట్టుకుని దాంట్లో సేవ్ చేస్తున్నారా లేదా తెలుసుకోవాలి అనుకుంటే కనుక సేమ్ ఇక్కడ కూడా మన ఇంపోర్ట్ కీవర్డ్ వాడాలి. సో ఇంపోర్ట్ కీవర్డ్ వాడిన తర్వాతే మన ఫర్ లూప్ వాడాలి. ఫర్ ఐ ఇన్ ఎస్వైఎస్ డాట్ పాత్ అని నేను ఇచ్చి జస్ట్ కాలమ్ ఎంటర్ చేసి సో ప్రింట్ ఐ అని ఇస్తాను. సో ఇచ్చి ఎంటర్ చేయండి. సో ఇచ్చి మీరు జస్ట్ ఈ ఫైల్ని సో జస్ట్ రన్ చేయండి. రన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు నేను ఏ ఫోల్డర్లో క్రియేట్ చేశాను ఏంటి మొత్తం అంతా వచ్చేస్తున్నాను. అంటే మన సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ అయ్యిందోతో పాటు నేను ఏమేమి ఫోల్డర్స్ క్రియేట్ చేశాను, ఎక్కడ సేవ్ చేశాను, మొత్తం క్లియర్ పిక్చర్ అంతా వస్తుంది. అది కూడా ఎలా అంటే మనకి క్లియర్గా మనకు ఒక లిస్ట్ రూపంలో వస్తుంది. అంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఎందులో క్రియేట్ చేశాను ఏంటి మొత్తం అలా ఎంటైర్ వస్తుందండి. దాని తర్వాత మనం ప్రజెంట్ ఏ వెర్షన్ ఉపయోగిస్తున్నాం, మన పైథాన్ యొక్క వెర్షన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. సో జస్ట్ ఎస్వైఎస్ డాట్ వెర్షన్ అని టైప్ చేయండి. చూడండి, ఇక్కడ నేను వాడే వెర్షన్ ఏంటంటే 3.11.9. సో నేను ఎప్పుడు ఇన్స్టాల్ చేశాను, ఏప్రిల్ 2024లో ఇన్స్టాల్ చేశాను. సో ఇలా ఎప్పుడు ఇన్స్టాల్ చేశాను, అలాగే మనం ఎప్పుడు ఈ ఇది వెర్షన్ ఏంటి, ఏ వెర్షను అనేది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. అలాగే వెర్షన్ యొక్క 64 బిట్ అని ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇద్దామండి, ఎస్వైఎస్ డాట్ ఆగ్వి అని ఇద్దాం. సో ఇదేం చెప్తుంది అంటే కనుక సో మనం ప్రజెంట్ మన పైథాన్ ప్రోగ్రాము ఎక్కడ రన్ అవుతుంది అన్నది మనకి చెప్తూ ఉందండి. ఓకే. సో దీంతోపాటు
మనం చాలా మాడ్యూల్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ముందుగా ఇవన్నీ ఎస్‌వైఎస్ సంబంధించిన మాడ్యూల్స్ అండి. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏ మాడ్యూల్ గురించి మాట్లాడుకుందాం అంటే, క్యాలెండర్ గురించి మాట్లాడుకుందాం. క్యాలెండర్ మాడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. రైట్ అమ్మా? సో, ఇప్పుడు నేను ఇప్పటికే క్యాలెండర్ సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ రాసి ఉంచాను. సో, అవే నేను జస్ట్ మళ్ళీ మీకు యూజ్ చేసి చూపిస్తున్నాను. సో, ఇక్కడ చూడండి. సో, నేను డైరెక్ట్‌గా మన పైథాన్‌లో క్యాలెండర్ అని ఒక ప్యాకేజ్‌ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో, మనం సెపరేట్‌గా ఏమి ప్రోగ్రామింగ్ రాయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ చూడండి ఇంపోర్ట్ క్యాలెండర్ ఇయర్. సో, ఇయర్ 2025 మంత్ 10 అని ఇచ్చి, ఇప్పుడు నేను మంత్ అనే ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్‌గా ఈ ఇయరు, మంత్ ఇచ్చి, సో, మనం మాడ్యూల్‌తో యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి క్యాలెండర్ డాట్ మాడ్యూల్. మీకు క్లాస్‌లో నేను మ్యాథ్ డాట్ పై అనే ఫంక్షన్ ఉపయోగించుకొని మనం పై వాల్యూ 3.14 అనే అవుట్‌పుట్ చూసాము. అక్కడ మ్యాథ్ డాట్ అని ఎలా అయితే ఉపయోగించామో, ఇక్కడ క్యాలెండర్ డాట్ అనే మాడ్యూల్‌ని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. సో, ఎప్పుడైతే దీన్ని రన్ చేసి చూద్దాం మనం. రన్ చేస్తే చూడండి 2025లో మనకి హ్మ్, అక్టోబర్ నెలంతా కూడా సో, మనకి ఇలా ప్రింట్ అయింది. సో, దాని తర్వాత మనము ఒక ఇయర్‌లో మొత్తం ఎంటైర్ క్యాలెండర్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో, దానికి కోడింగ్. మొత్తం ఒక ఇయర్ మొత్తం. సో, ఉదాహరణకు 2025 ఆ ఇయర్ మొత్తం కూడా మనం మొత్తం ఎంటైర్ క్యాలెండర్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో, చూడండి ఇంపోర్ట్ క్యాలెండర్ ప్రింట్. ఇది నార్మల్ స్టేట్మెంట్ అండి. ప్రింట్ ఆఫ్ ఇయర్ 2025 అనేది నార్మలే. సో, కాకపోతే ఇక్కడ మనం ఏం ఉపయోగించాం చూడండి. క్యాలెండర్ అనే మాడ్యూలు, అలాగే క్యాలెండర్ అనే మెథడ్ ఉపయోగించి ఆ మెథడ్ లోపల ఆర్గ్యుమెంట్‌గా 2025 అని ఇచ్చాం. సో, ఇచ్చి ఒకసారి ఈ ప్రోగ్రామ్ సేవ్ చేసి రన్ చేసి చూడండి. రన్ చేసి చూస్తే చూడండి మొత్తం ఈ ఎంటైర్ మనకి టోటల్‌గా అన్ని చూడండి టోటల్‌గా ఈ ఇయర్ 2025 యొక్క ఇయర్ యొక్క చూడండి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలా మనకి మొత్తం ఈ 2025 సంబంధించిన ప్రతి మంత్ కూడా మనకి అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనకి ఏమేమి కవర్ చేసామండి? ఎస్‌వైఎస్ మాడ్యూల్ ఒకటి కవర్ చేసాం. ఇప్పటికే మనం మ్యాథ్ మాడ్యూల్ అని ఫస్ట్ యూనిట్‌లోనే మీకు చెప్పాను. అలాగే సో, సింపుల్. అలాగే ఇక్కడ మనం క్యాలెండర్ మాడ్యూల్ కూడా కవర్ చేసాం. సరే. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటేనండి, మనం ఈ ఎస్‌వైఎస్ మాడ్యూల్‌లోనే ఇంకొక ఇంకొక ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎస్‌వైఎస్ డాట్ ఈఎక్స్‌సి అండర్‌స్కోర్ ఇన్ఫో అనే ఫంక్షన్ గురించి. ఈ ఫంక్షన్ ఏం చేస్తది అంటే గనక, సో, మనకి ఎక్సెప్షన్ రేజ్ చేస్తది. ఏ ఎక్సెప్షన్ అంటే సిస్టమ్ యొక్క ఎక్సెప్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి. అది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్? అది దాని క్లాస్ ఏంటి? అలాగే ఆ ఎక్సెప్షన్ యొక్క వాల్యూ ఏంటి? అలాగే ఆ ఎక్సెప్షను ఎక్కడ ఆ ఎక్సెప్షన్ అనే ఆబ్జెక్ట్ ఎక్కడ సేవ్ అయిందో కూడా చెప్తా ఉంటది. సో, ఇక్కడ చూడండి క్లియర్‌గా పైథాన్ సో, ఎస్‌వైఎస్ సిస్టమ్ మాడ్యూల్ డాట్ ఎక్సెప్షన్ ఇన్ఫో మెథడ్. ఎక్సెప్షన్ ఇన్ఫో అనే మెథడ్ ఏం చెప్తుంది అంటే గనక దట్ రిటర్న్స్ ఏ టపుల్ కంటైనింగ్ ఇన్ఫర్మేషన్. ఒక టపుల్ ఉంటది. ఆ టపుల్‌లో మనకి 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ మన ఎక్సెప్షన్ యొక్క క్లాసు, అలాగే ఆ ఎక్సెప్షన్ యొక్క రీజను, అలాగే ఆ ఎక్సెప్షను ఆ ఎక్సెప్షన్ అంటే ఎక్సెప్షన్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ కదా! సో, ఆబ్జెక్ట్ యొక్క మెమరీ లొకేషన్‌ని కూడా మనకి చూపిస్తూ ఉంటది. సరే. ఇక్కడ చూడండి.
అది కూడా టపుల్ రూపంలో అంటే మనం ఏవైతే 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా! ఈ ఫంక్షన్ మొత్తం 3 ఆర్గ్యుమెంట్స్‌ని రిటర్న్ చేస్తది. ఆ 3 ఆర్గ్యుమెంట్స్ కూడా ఏంటి అంటే గనక ఇక్కడ చూడండి మీకు అవుట్‌పుట్‌లో చూపించాను. సో, క్లాస్ ఏ క్లాసు ఇప్పుడు చూడండి ఇక్కడ 1ని నేను 0తో డివిజన్ చేస్తున్నాను. 1ని 0తో డివిజన్ చేస్తే మనకి ఒక ఎక్సెప్షన్ వస్తది. ఏ ఎక్సెప్షన్ అది? అదే క్లాసు 0 డివిజన్ ఎర్రర్ అనే క్లాస్. ఎందుకు వస్తుంది రీజను? రీజన్ ఎందుకంటే డివిజిబుల్ బై 0. సో, ఇప్పుడు ఆ ఎక్సెప్షన్ ఆ తాలూకా ఎక్సెప్షన్ యొక్క క్లాస్ సంబంధించిన ఆబ్జెక్టే ఆహ్, ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ సేవ్ అవుతుందో అది ట్రాక్ బ్యాక్ ఆబ్జెక్ట్‌లో చూపిస్తా ఉంటది. ఓకేనమ్మా? సో, ఇదే నేను ఈ ప్రోగ్రామ్‌ని నేను ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను. సో, ఒకసారి మీరు చూడండి. నేను రన్ చేసి చూపిస్తే సో, క్లియర్‌గా వచ్చింది చూడండి. ఏదైనా ఒక నంబర్‌ని నువ్వు 0తో కనుక డివిజన్ చేస్తే మనకి సిస్టమ్‌లో ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది? సిస్టమ్ లోపల ఆ సిస్టమ్ సంబంధించిన ఎక్సెప్షన్స్ లోపల ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇక్కడ ఎస్‌వైఎస్ మాడ్యూల్ ఉపయోగించామండి. సో, టైప్ ఏంటి? 0 డివిజన్ ఎర్రర్. రీజన్ ఏంటి? డివిజిబుల్ బై 0. సో, ఆ వచ్చిన ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ఉంది కదా! ఆ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ఎక్కడ సేవ్ అయింది? ఈ అడ్రస్‌లో సేవ్ అయింది అని అర్థం. ఓకేనమ్మా? థాంక్ యూ.